హాయ్ ఫ్రెండ్స్, గీతాకరణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు వీడియోలో దేవాలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఇంకొన్ని విశేషాలను మరొక వీడియోలో చెప్తానని చెప్పాను కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద మనకు పెద్ద గంటలు కనిపిస్తాయి కదా. సో వాటి ప్రయోజనం ఏంటి అంటే, మనం ఎంత ప్రశాంతంగా, ఎంత లయబద్ధంగా ఓం అన్న మంత్రాన్ని మనం ఉచ్చరించినా మన మనస్సు మాత్రం వేరే ఎక్కడో ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఆ గంట శబ్దం ఎప్పుడైతే టంగన గంట శబ్దం మనకు వినిపిస్తుందో, ఆ మనసుని ప్రతిధ్వని వల్ల ఏర్పడిన శబ్ద వలయము మన వైపుకు తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, ఆ సౌండ్, ఆ గంట సౌండ్ మళ్ళీ మనల్ని ఎక్కడో ఉన్న ఆలోచనలు మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తుంది. అలా టిబెట్లోని దేవాలయాల్లో గంటలు ఎలా ఉంటాయంటే, దానిని విభిన్న లోహాలతో తయారు చేయబడిన ఒక గిన్నె ఆకృతి గల పాత్రలాగా ఉంటుందన్నమాట. మరి దాని చుట్టూ తిరగటానికి ఒక చెక్కతో ఒక కర్రను తయారు చేస్తారంట. ఆ పాత్రలో ఆ కర్రని 7 సార్లు తిప్పి అప్పుడు ఆ పాత్రని పెద్ద శబ్దంతో కూడిన దెబ్బ కొడతారంట. అప్పుడు ఆ పాత్రలో సృష్టించబడిన ప్రకంపనలు ఏ మంత్రం వినిపిస్తుందో తెలుసా? ఓం మణిపద్మేహం అనే మంత్రాన్ని పూర్తిగా ధ్వనిస్తాయంట. ఆ పాత్ర ఓం మణిపద్మేహం అన్న శబ్దాన్ని ఒకసారి కాదు 7 సార్లు ప్రతిధ్వనిస్తుందన్నమాట. ఆ పాత్రలో కర్రని 7 సార్లు తిప్పి పాత్రని కొట్టి ఆ కర్రని వెలుపలికి తీసేయాలి. అప్పుడు ఓం మణిపద్మేహం అన్న మంత్రం యొక్క ప్రతిధ్వనిని మనం 7 సార్లు వింటాం. ఆ శబ్దము మొదటిసారికి, రెండోసారికి, మూడోసారికి, నాలుగోసారికి, ఐదోసారికి, ఆరోసారికి, ఏడోసారికి మరింత మృదువుగా అయిపోయి చాలా సున్నితంగా మనకు వినిపిస్తూ ఉంటుందంట ఓం మణిపద్మేహం అన్న మంత్రం. అలాగే ఓం మణిపద్మేహం అన్న మంత్రాన్ని మనం గోపురం ఉన్న దేవాలయంలో ఉచ్చరిస్తే అది దేవాలయం అంతా ప్రతిధ్వనిస్తుందంట. మనలోని ప్రతి అణువు ఆ ప్రకంపనను స్వీకరిస్తుంది. మరింత తీవ్రంగా ఆ ధ్వనిని బలపరిచి తిరిగి మనకే ఇస్తుంది. ఆ ప్రతిధ్వనిని ఓం మణిపద్మేహం అన్న మంత్రాన్ని తిరిగి మనకే ఇస్తుందన్నమాట. కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయామంటే నేను ఉండను, నేను దేవాలయం కూడా అక్కడ ఉండదు, ఓన్లీ శక్తి వలయం మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, సో గోపురం ఉన్న దేవాలయంలో మనం ఓం అని కానీ మంత్రాన్ని కానీ లయబద్ధంగా స్పష్టంగా ఉచ్చరిస్తే అది శక్తి వలయంగా తయారయ్యి అది మనకు తిరిగి ప్రతిధ్వనిస్తుంది. మనలో ఉన్న అణువణువు కూడా ప్రకంపిస్తుంది అని చక్కగా ఓషో మాస్టర్ చెప్తున్నారన్నమాట. ధ్వని సూక్ష్మమైన విద్యుత్తు అని మనం తెలుసుకోవాలి. సౌండ్ అనేది ఒక విద్యుత్ లాంటిది. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం కూడా దాన్ని అంగీకరించింది అన్నమాట. సో మనకు శబ్దం యొక్క రూపమని, విద్యుత్తు అనేది శబ్దం యొక్క రూపము. దానికి ఆ విద్యుత్ రావడానికి పునాది ఏది అంటే ధ్వని, సౌండ్ అని మనం నమ్మి తీరాల్సిందే. ఇంకా ఏం చెప్తున్నారంటే, గోపురం ఉన్న దేవాలయంలో ప్రొడ్యూస్ అయిన శబ్దాల అనుభవంతో కలిగిన అవగాహన ఋషిది. ఒక ధ్యాని దేవాలయంలో కూర్చొని ఓం అనే తీవ్రమైన శబ్దాన్ని చెప్పినప్పుడు కాదు ఫ్రెండ్స్, సృష్టించినప్పుడు, ఓం అనే తీవ్రమైన శబ్దాన్ని సృష్టించినప్పుడు చాలా తక్కువ సమయంలో అతడు కానీ ఆ దేవాలయం కానీ అక్కడ లేదని, కేవలం విద్యుత్ మాత్రమే ఉందని గ్రహిస్తాడు ఆ ధ్యాని. ఆ ఉపసంహరణ ఏ ప్రయోగశాలలో పొందినది కాదు. ఇలాంటి ప్రకటనలు చేసేవారికి ప్రయోగశాలలు ఉండవు ఫ్రెండ్స్. వారికి దేవాలయమే ఒక ప్రయోగశాల. శబ్దంతో మొదలుపెట్టినా చివరికి మిగిలింది విద్యుత్తే అని అనుభవంలోకి వస్తుంది. మనం ఓం అన్న మంత్రాన్ని కానీ ఏ మంత్రమైనా సరే గోపురం ఉన్న దేవాలయంలో మన మంత్రాన్ని మనం స్పష్టంగా లయబద్ధంగా మనం ఎప్పుడైతే చెప్తామో సృష్టిస్తామో అది శబ్దాన్ని సృష్టించి శక్తి వలయంగా ఏర్పడుతుంది. అది మన శరీరంలో ఉన్న
ప్రతి ఒక్క అణువణువులో కూడా ప్రవేశిస్తుంది అని చెప్తున్నారన్నమాట. శబ్ద రూపాంతర పరిణామ అనుభవాన్ని పొందటానికే గోపురం ఆకారంలో దేవాలయాల్ని కట్టారు. దేవాలయం ఎందుకు కట్టారు, దేవాలయాలు ఎందుకున్నాయి అంటే మన పరిణామ అనుభవాన్ని పొందటానికి, డెవలప్మెంట్ కోసము, మనలో మనం మార్పు కోసము ఇలా కట్టారనమాట. సో పాశ్చాత్యులు మన దేవాలయాన్ని చూసిన తర్వాత ఏమన్నారంట తెలుసా? అనారోగ్య హేతువు అని చెప్పారంట. ఎందుకంటే మనకున్న దేవాలయాల్లో తలుపులు కిటికీలు ఉండకూడదు, ఒకే తలుపు, అందున ఆ తలుపు కూడా చిన్నగా ఉంటుందన్నమాట. దేవాలయాల్లో సృష్టించబడిన శబ్దవలయం తగ్గకుండా భద్రపరచాలి అన్నదే దాని వెనుక ఉన్న ఉద్దేశము. సో దేవాలయాల్లో విపరీతమైన కిటికీలు అవన్నీ తలుపులు ఉండవు. ఎందుకంటే మనం చెప్పిన మంత్రాలు అన్నీ కూడా ఒక శబ్దవలయంగా ఏర్పడి ఉంటుంది. ఆ శబ్దవలయం బయటికి వెళ్ళిపోకుండా అక్కడక్కడే రూపాంతరం, అక్కడక్కడే తిరుగుతూ ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ కిటికీలు తలుపులు ఎక్కువగా పెట్టుండరు. కానీ పాశ్చాత్యులు ఏమనేవాళ్ళంటే తాజా గాలి ప్రవేశించదు, అది చాలా చీకటిగా ఉంటుంది అని మన దేవాలయాన్ని ఖండించారన్నమాట. అప్పటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, గాలి వీస్తూ పెద్ద పెద్ద తలుపులు కిటికీలు ఉన్న గుడులు, గోపురాలు, మసీదులు, చర్చిలు వచ్చేసాయి. తాజా గాలి తేలికగా ప్రవేశించి వారిని ఆరోగ్యంగా ఉంచబడాలి అన్న ఉద్దేశంతో అలా కట్టబడారు. కానీ ఒక్క విషయం, తాళం చెవిని ఉపయోగించే రహస్యం మర్చిపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. మన దగ్గర తాళం చెవి ఉంది, అది దేనికి ఉపయోగపడుతుందో అని తెలియకుండా ఊరికే తాళం చెవి పట్టుకొని ఉంటే లాభం లేదు. ఆ తాళం చెవి అది పెట్టెదా లాకర్దా అని మనకు తెలిసి ఉండాలి. అలానే మనం ఎవరైనా అడిగినప్పుడు ఈరోజు భారతదేశంలో ఒక్కరు కూడా దేవాలయాలకు ఎక్కువ తలుపులు కిటికీలు ఎందుకు అమర్చలేదు అన్న విషయం గురించి చెప్పలేరు. మన దేవాలయాలు అనారోగ్య హేతువులు అని ఒప్పుకోవడానికి మాత్రం సిద్ధపడిపోతాం. ఎంతో ఆరోగ్యంగా ఉండే మనుషులు దేవాలయంలో నివసించేవారని, ఏ జబ్బులు వారు లోపలికి ప్రవేశించనీయలేదని వాదించే సామర్థ్యం ఇప్పుడు మనెవ్వరికీ లేదు. ఎందుకంటే మన దగ్గర తాళం చెవి ఉంది, కానీ అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియనట్టు దేవాలయాల్లో తలుపులు కిటికీలు చిన్నగా ఎందుకుంటాయి, చీకటిగా ఎందుకుంటాయి, ఒక్కొక్కటే ఎందుకుంటాయి అని మనకు పూర్వీకులు చెప్పలేదు. ఊరికే మనం చూస్తూ వచ్చాం అంతేకాని దానికి ఎందుకు అలా చేశారు అని మనెవరికి తెలియదు. కాబట్టి మనం దేవాలయాల్లో చీకటిగా ఉంది, గాలి వెలుతురు బాగా ఆడదు కాబట్టి అనారోగ్యంగా ఉంటాము అని మనము అనేసుకుంటూ ఉన్నాము. దాని గురించి పూర్వీకులు మనకి డీటెయిల్డ్గా చెప్పలేదు. అక్కడ ప్రార్థించేవారు, పూజించేవారు అసలైన అర్థంతో చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో ఆరోగ్యవంతులుగా పరిగణలో ఉండేవాళ్ళు అన్నమాట అప్పటి కాలంలో ఉన్నవాళ్ళు. ఎందుకలా? ఓం మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల వచ్చిన శబ్దానికి ఒక విశిష్టమైన పరిశుద్ధపరిచే గుణం ఉందని క్రమేణా గుర్తించడం జరిగింది. కొన్ని పరిశుద్ధపరిచే శబ్దాలు ఉన్నాయి, మరికొన్ని కలుషితపరిచే శబ్దాలు కూడా ఉన్నాయి. కొన్ని శక్తులు రోగాల్ని ఆటంకపరిస్తే మరికొన్ని రోగాన్ని ఆహ్వానిస్తాయి. సో ఇవన్నీ మనకు తెలియక శబ్దశాస్త్రం మొత్తము అంతరించిపోయింది. మనకి వీటి గురించి పూర్వీకుల ద్వారా మనకేమీ తెలియలేదు. కాబట్టి మనం ఆ దేవాలయాలు ఎందుకు అలా ఉన్నాయి ఏంటో అని మనము దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతూ వస్తున్నాము. శ్రావ్యమైన సంగీతం, ప్రాచీన సంగీతం, స్వరరీతులు, వాటి మార్పులు అన్నీ తూర్పు ఖండంలోనే పుట్టాయి. సంగీత రచనలు, నృత్య రూపాలు దేవాలయాల్లోనే ఆవిర్భవించాయంట ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయము జరిగిందంట. ఇది 40 సంవత్సరాల క్రితం వారణాసిలో విశుద్ధానంద అనే ఒక సన్యాసి నివసించేవాడంట. కొన్ని శబ్దాలను ఉపయోగించి ఎవరినైనా చంపడం సాధ్యమవుతుంది అని నిరూపించడానికి కొన్ని వందల ప్రదర్శనలు కూడా ఇచ్చాడంట. ఎవరు? విశుద్ధానంద సన్యాసి. ఆధునిక ప్రమాణాల ప్రకారం అనారోగ్య హేతువు అని చెప్పదగిన ఒక దేవాలయంలో గోపురం కింద కూర్చునేవాడు.
ఇంగ్లాండ్ నుంచి వచ్చిన 3 వైద్యుల సమక్షంలో మొట్టమొదటి ప్రయోగం చేశాడంట విశుద్ధానంద. అనారోగ్యము, మనకి దేవాలయాలంతా చిన్నగా ఉంటాయి, గాలి ఆడదు అని కంప్లైంట్లు వచ్చినాయి కదా. సో అలాంటి గోపురం కిందనే కూర్చున్నాడంట విశుద్ధానందతో పాటు ఆ వైద్యులు దేవాలయంలోకి కొన్ని పిచ్చుకలు కూడా తెచ్చారంట. ఒక పిచ్చుకను తీసుకొచ్చారంట. విశుద్ధానంద కొన్ని శబ్దాలు చేశాడంట. ఆ పిచ్చుక కొద్దిసేపు రెక్కలు టపటపా కొట్టుకొని చచ్చి నేలపై పడిపోయిందంట. కొన్ని నిమిషాల తర్వాత విశుద్ధానంద మరికొన్ని శబ్దాలు చేశాడంట. పిచ్చుక బతికిందంట ఫ్రెండ్స్. మళ్ళీ రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. కొన్ని శబ్దాల ప్రభావంతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు అని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నారు. కొన్ని శబ్దాలతో కొన్ని ఫలితాలను పొందవచ్చునని ఇప్పుడు మనమందరం అంగీకరిస్తున్నాం. ప్రత్యేకమైన కాంతి కిరణం మన శరీరంపై పడితే దానికి ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. అలాగే ఒక రోగికి నిర్దిష్టమైన ఔషధాన్ని ఇస్తే అది ఒక నిర్దిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది అని, కొన్ని రంగులు వాడితే ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని ఇప్పుడు మనకి అంగీకారంలోకి వచ్చింది. అలాంటప్పుడు ప్రత్యేకమైన శబ్దాలు నిర్దిష్టమైన ఫలితాలని ఎందుకు ఇవ్వకూడదు? సో పడమరలోని చాలా పరిశోధనలలో శబ్దానికి జీవితానికి ఉన్న సంబంధం గురించి పరిశీలిస్తూనే ఉన్నాయంట ఫ్రెండ్స్. కొన్ని శబ్దాల వల్ల పాలిచ్చే తల్లులలో పాలను వృద్ధి చేస్తాయని నిరూపించారంట. అంటే శబ్దానికి అంత క్యాపబుల్ ఉందన్నమాట. భారతదేశంలో తపస్సు చేయాలి అంటే సాధారణంగా గాలి, వెలుతురు, చోరపడిన గుహలలో చిన్న చిన్న ద్వారాలుండి ప్రవేశించాలంటే పూర్తిగా వంగవలసిన అవసరం ఉన్న దేవాలయాల్లో కూర్చునేవారంట మెడిటేషన్కి. లోపలికి వెళ్ళాలంటే పడుకొని ప్రాకవలసిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయినా కూడా వారి ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం లేదు. అంటే ఇంత చిన్నగా ఉన్న వాటిలో కూడా గాలి, వెలుతురు చొరబడ్డం లేదు కదా. అయినా వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? వేలాది సంవత్సరాల నుండి భారతదేశంలో ఇదే అనుభవం. కానీ మొట్టమొదటిసారిగా సందేహం మొదలుపెట్టినప్పుడు మనం కూడా దేవాలయ ద్వారాలను పెద్దది చేసేసాము, కిటికీలను ఏర్పాటు చేశాము, దేవాలయాన్ని ఆధునీకరించాము. అలా చేయటం వల్ల అవి మామూలు భవంతులుగా మారిపోయాయి. ఎందుకు అలా చేయకూడదు, పెద్ద పెద్ద కిటికీలు కానీ పెద్ద పెద్ద తలుపులు కానీ ఉండకూడదు అని చెప్పటానికి ఉపయోగపడే పూర్వీకులు జ్ఞానం మన దగ్గర లేకపోయింది. అది ఎందుకు అలా పెట్టారు అన్న విషయం మనకు తెలియకపోవడమే మెయిన్ ఇంటెన్షను. ధ్వనితరంగ విజ్ఞానానికి దేవాలయ నిర్మాణ శైలికి ప్రగాఢమైన సంబంధం ఉంది. నిజానికి అంతా ధ్వని శాస్త్రమే. ఏ కోణంలో శబ్దం చేయటానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. నిలబడి ఉన్నప్పుడు మరి కూర్చొని ఉన్నప్పుడు ఏ రకమైన శబ్దం చేయాలన్న దానికి కూడా నిబంధనలు ఉన్నాయంట. పడుకొని ఉన్నప్పుడు ఏ శబ్దాలు చేయాలన్న దానికి కూడా నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే నిలబడినప్పుడు చేసే శబ్దంపై ఉండే ప్రభావం మళ్ళీ అదే శబ్దము కూర్చున్నప్పుడు చేస్తే దాని శక్తి మారిపోతుందంట ఫ్రెండ్స్. భిన్నమైన ఫలితాల కోసం ఏ శబ్దాలు కలిసి చేయాలి, ఏ శబ్దాలు వేరుగా చేయాలి అన్నది కూడా స్పష్టంగా మనకు తెలియజేయడం అవసరము. వేద సాహిత్యాన్ని పాశ్చాత్య భాషలలోకి అనువదించినప్పుడు సృష్టించబడిన గందరగోళాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. రామ అన్న పదాన్ని మనం రాస్తే చదివేవారు దాన్ని రకరకాలుగా ఉచ్చేస్తుంటారు. అవునా కదా? రామ అనే పదం ఒకరు రాకి ప్రాముఖ్యతనిస్తే మరొకరు ఆకి, మరొకరు మాకి ఒత్తి పలుకుతారు. అది చదివే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక పదాన్ని వ్రాసిన వెంటనే దాని శబ్ద ప్రయోజనం నాశనం అవుతుంది. ఈ మాటల శబ్ద ప్రయోజనం అర్థం చేసుకోవడానికి ఆ పదాలు నిర్దిష్టంగా పలకడానికి సంక్షిప్త లేఖనాన్ని మామూలు మాటల్లోకి మార్చే శిక్షణ పొందాలి. చాలా కాలం వేదాలను గ్రంథస్థం చేయరాదు అని గట్టిగా నొక్కి చెప్పారు.
ఎందుకంటే పూర్వపురుషులు ధ్వనులను సూచించే పొందిక పోగొట్టుకోదలుచుకోలేదు. అవును ఫ్రెండ్స్, అక్కడ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క లెటర్ని ఒక రకంగా ఉచ్చరించాలి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది, అది ఒక శక్తివంతమైనది. వేదాలను నోటి మాటల ద్వారా ఒకరి నుండి ఒకరికి అందజేయాలి. అందుకే వాటిని శృతులు అంటే విని నేర్చుకునేవే అంటారు. గ్రంథ రూపంలో పొందుపరిచిన వాటిని వేదాలుగా అంగీకరించరు. కాబట్టి చాలా కాలం వేదాలను గ్రంథస్థం చేయరాదు అని భావించారు. ఎందుకంటే ఒక్కసారి గ్రంథస్థం చేయబడితే వెంటనే వాటి శబ్ద ప్రాముఖ్యత పోతుంది. గ్రంథపూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా జ్ఞాన సంపార్జన జరగాలి. ఎందుకంటే గ్రంథస్థం చేయబడినవి కేవలం పదాలుగా ఉంటాయి, ధ్వనిలో ఆ పదాలు అర్ధరహితమైపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనము చాలా వరకు మంత్రాలు, పద్యాలు, శతకాలు అవన్నీ కూడా ఊరికే గబగబగబా చెప్పుకుంటూ ఉంటాం, ఏదో పనులు చేసుకుంటూ. దేవుడి పూజ చేయాలి అంటూ ఏదో ఒకటి చేసుకుంటూ మనము చెప్తూ ఉంటాం, కానీ ఆ హడావుడిగా చెప్తాము, చాలా ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటాము. దానివల్ల ప్రయోజనం లేదు. మంత్రం చెప్పి ప్రయోజనం లేదు, శతమావళి చెప్పి ప్రయోజనం లేదు. ఏది చెప్పినా చాలీసార్లు చెప్పవలసిన కూడా అవసరం లేదన్నమాట. అన్నీ కూడా మనకు ఫలితాన్ని ఇవ్వవు. ఎందుకు అంటే అక్కడ మనం పలికే విధానంలో మార్పు ఉంటుంది. ఏ లెటర్ని ఎలా పలకాలి అని తెలిస్తేనే మనము దాన్ని చెప్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది, లేకపోతే మంత్రాలకు ఫలితం ఉండదు. మనం ఒక్కొక్క లెటర్ని ఎలా పలకాలి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మనం ఊరికే గబగబగబా పదాల్లాగా మనం చెప్పేసుకుంటూ ఉంటాము. నేను చెప్పేశాను, 41 సార్లు చెప్పాను, 61 సార్లు చెప్పాను, 108 సార్లు చెప్పాను, నాకు ఫలితం వచ్చేస్తుంది, నేనంత గొప్పవాడిని అనుకుంటుంటాం. కానీ గొప్పవాడివి ఎంత మాత్రం కాదు. సో వేదాన్ని చదువుకోవచ్చు, కానీ అది వినడం ద్వారానే మనకు అర్థమవుతుంది. సరిగ్గా చెప్పే వాళ్ళ దగ్గర వినాలి, స్పష్టంగా మనం విని దాన్ని అర్థం చేసుకొని పలకాలి. వేదాల ప్రాముఖ్యత అర్థం మీద ఆధారపడి లేదు. వేదాలకు గ్రంథ రూపం ఇచ్చిన తర్వాత అర్థానికి ప్రాముఖ్యత వచ్చింది. వేదాలకు అర్థం లేదు, అక్కడ లెటర్స్కి ఉన్న శబ్దానికి దాని యొక్క శక్తికే వాల్యూ అన్నమాట. గ్రంథస్థం చేసిన దానికి అర్థం లేకపోతే అది పిచ్చిగా కనిపిస్తుంది. కాబట్టి గ్రంథస్థం చేయబడిన ప్రతి పదానికి అర్థం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పటికీ వేద పాండిత్యంలోని కొన్ని భాగాలను చదివి అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే అది నిజమైన భాగాలు. ఎందుకంటే అవి పూర్తిగా వాక్ సంబంధమైనవి, దానికి ఎలాంటి అర్థాన్ని తెలియజేయలేవు. ఉదాహరణకి టిబెటిన్ మంత్రం ఓం మణి పద్మేహం అని అర్థం గురించి ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే దాని ప్రాముఖ్యత అంతా ఒక ధ్వనికి, ఒకే సంకేతానికి వాడుతూ ధ్వనులను సూచించడంలో ఉంది. అలాగే ఓం అనే మంత్రంలో కూడా అర్థం గురించి ప్రశ్నే లేదు. దాని ధ్వని ఆధారిత ప్రభావం ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఒక ధ్యాని ఓం మణి పద్మేహం అన్న మంత్రాన్ని పదే పదే పునశ్చరణ చేస్తే ఆ శబ్దం వివిధ చక్రాలపై పనిచేసి, అంటే మన బాడీలో ఉన్న చక్రాలపై పనిచేసి వాటిని చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి మనం ఎలా అంటే ఓం అన్న మంత్రానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది. దేవాలయానికి అర్థం లేదు కానీ ఉపయోగం ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం ఒక కళలో అంతర్గత ప్రవాహం ఉంటుంది. దాన్ని గ్రహించాలే కానీ మనకు బోధించబడదు. సో దేవాలయాలు మనకు 1500 సంవత్సరాల క్రితము చైనాలో ఒక చక్రవర్తి ఉండేవాడంట. అతడికి మాంసం అంటే ఎంత ప్రీతి అంటే తన కళ్ళ ముందే ఒక ఆవునో ఎద్దునో చంపేసేవాడు. 15 సంవత్సరాలు ప్రతి ఉదయం అదే సమయానికి ఒకే కసాయివాడు పశువులని నరికాడనమాట. ఆ 15 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నీ గొడ్డలను పదును పెట్టడం చూడలేదు, అది మొద్దుబారదా అని ఒకరోజు చక్రవర్తి అడిగాడంట. లేదు సార్వభౌమ, అది మొద్దుబారదు. కసాయివాడు నిపుణుడు కాకపోతే ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలియకపోతే అంచు మొద్దుబారిపోతుంది. ఎముకలు కీళ్ళు ఎక్కడుంటాయో అతడికి తెలియాలి.
అప్పుడు ఆ పశువుని ఒక్క దెబ్బతో రెండుగా నరకవచ్చు. నరికే కళ ఒక తరం నుండి తర్వాత తరానికి అందుతుంది. అంచు మొద్దుబారకుండా ఉండడమే కాకుండా ప్రతిరోజు తాజా దెబ్బతో అదే రోజు పదనెక్కుతుంది అని కసాయివాడు చెప్పేవాడంట. సో ఆ కసాయివాడిని ఆ కళ నేర్పమని అడిగాడంట చక్రవర్తి. అప్పుడు అది చాలా కష్టం, ఈ కళని నేను నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను నా తండ్రిని గమనిస్తూ దాన్ని గ్రహించి జీర్ణం చేసుకున్నాను. అది నాకెవరూ బోధించలేదు. ప్రతిరోజు నా తండ్రిని పరిశీలించి ఆ కళని నేను జీర్ణం చేసుకున్నాను. కొన్నిసార్లు గొడ్డలి తెచ్చి ఇచ్చేవాడిని, మరికొన్నిసార్లు ఆ జంతువుల అవయవాలను పేర్చేవాడిని. ఆ విధంగా ఆ కళని నేర్చుకున్నాను. ఇవన్నీ చేయడానికి మీరు సిద్ధపడితే నా వెనుక నిలబడి కొన్నిసార్లు నాకు గొడ్డలు అందిస్తూ తిరిగి దాన్ని వెనుకకు పెడుతూ మరికొన్నిసార్లు కేవలం కూర్చొని గమనిస్తూ అప్పుడు ఈ కళని మీరు నేర్చుకోగలరేమో, కానీ నేను మీకు నేర్పించలేను అని చెప్పాడంట. సో విజ్ఞానాన్ని నేర్పించవచ్చు, కానీ కళలు ఏమైనా ఉంటే దాన్ని గ్రహించడం ద్వారానే మనం గ్రహించి నేర్చుకోవాలి తప్ప మనం అదే పనిగా కూర్చొని నేర్చుకునేది కాదు. ఈ మంత్రానికి అర్థం లేదు, కానీ వాటికి ఆచరణ యోగ్యమైన విలువ ఉంది. చాలా చిన్న వయసులోనే పిల్లల్ని వాటిని ఆకలింపు చేసుకునేలా చేసేవాళ్ళం. ఏమి నేర్చుకోవాలో తెలియకుండానే దేవాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వారు తెలుసుకునేవారు. దేవాలయం లోపలికి ప్రవేశించే కళ, అక్కడ ఎలా కూర్చోవాలో, పవిత్రమైన ఆ ఆవరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకునేవారు. అత్యవసర పరిస్థితి లేదా సమస్యలు వచ్చినప్పుడు దేవాలయానికి పరిగెత్తేవారు. సమతుల్యత, ప్రశాంతత పొంది ఇంటికి వచ్చేవారు. ప్రతి ఉదయం వారు దేవాలయానికి వెళ్తారు, ఎందుకంటే అక్కడ వారు పొందేది వేరెక్కడ లభించదు కనుక. ఇదంతా వారికి ఎవరు నేర్పలేదు. చిన్నప్పటి నుంచి దాన్ని వారు అన్వయించుకున్నారు. అది వారికి ఎవరు నేర్పలేదు, దాన్ని వారు గ్రహించేవారు. కళ ఎక్కడ ఉన్నా అది నేర్పబడేది కాదు. దేవాలయంలోని శబ్ద ప్రయోజనాన్ని, దేవాలయాన్ని కూడా ప్రయోగపూర్వకంగా పరిశీలించడం కోసం సిద్ధపరచబడిందే. పదం యొక్క శబ్ద ఫలితాన్ని అర్థం చేసుకోలేనంత కాలం ప్రయోగమంతా కూడా నిరర్ధకమే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకా శబ్దం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటూ వచ్చాము. దేవాలయాల్లో కూర్చొని ఆ గోపురం కింద కూర్చొని ఎప్పుడైతే మనం మంత్రోచ్చారణ శబ్దాన్ని చేస్తామో దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఆ పదానికి అర్థం లేకపోయినా దాని యొక్క ఫలితం ఉంటుంది అని తెలుసుకున్నాము. సో చాలా చాలా అద్భుతమైన బుక్ ఇది. ఇలాంటి బుక్లో నుంచి నాలెడ్జ్ని షేర్ చేసే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. సో మరిన్ని వివరాలతో మరికొన్ని వీడియోలను కూడా నేను వీటి గురించి అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ కూడా చివరి వరకు చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, ఈ నాలెడ్జ్ని చాలా వరకు స్ప్రెడ్ చేయడానికి అవకాశం కలిగించాలని ఈ వీడియో ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఆల్.